నిన్న మేము ధర్నా చేస్తున్న సమయం అది. పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఉన్నారాడ. మేమందరం ధర్నా చేస్తూ ఫుట్పాత్ మీద రోడ్డు మీద కూర్చొని ఉన్నాం. అప్పుడే డీసీ గారు అక్కడికి వచ్చారు. డీసీ గారు వచ్చినటువంటి డీసీ గారు ఆయన ఆడికి రాకున్నా బాగుండేది, లేదా ఆయన ధర్నా జరుగుతుంది కాబట్టి సైలెంట్ కొద్దిగా దూరం ఉన్నా బాగుంటుండే. గేటును దొబ్బుకుంటా అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు. గేటును దొబ్బుకుంటా మా యొక్క కార్యకర్తలు ధర్నాలకు కూర్చున్నటువంటి కార్యకర్తల మీదకి, ఎల్ఆర్ఎస్ గురించి పోరాడడానికి వచ్చినటువంటి ఉద్యమ నాయకుల మీదకి ఆయన జీపును దొక్కించే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన సీడీలు ఉన్నాయి. మా పాత్రికేయుల మిత్రుల దగ్గర చాలా మంది దానికి సంబంధించిన వీడియోలు కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు ఒక్కసారి దాన్ని పరిశీలించాలి. కింద కూర్చున్నటువంటి మా పార్టీ నాయకులకు జీపుతో దొక్కించే ప్రయత్నం చేసినటువంటి డీసీ ఇలా మేము ఆయన తిట్టినామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టిండు. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న ఒకటే విషయం, ఈ రోజు డిప్యుటేషన్ మీద ఉన్నటువంటి ప్రతి అధికారి వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్కి ఆ అధికారులను పంపించేసారు. ఒకే ఒక డిపార్ట్మెంట్ ఇవాళ మన డీసీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడైతే మన డీసీగా పనిచేస్తున్నారో ఆయన మదర్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడ ఉండే కారణం ఏందని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంది అంటున్నా. మరి వేరే అధికారులకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేదు? వేరే అధికారులను ఎందుకు 15 రోజులు, 4 రోజుల్లో పంపించేసారు? ఈ డీసీ మీ తొత్తుగా పనిచేస్తుండనా, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తొక్కాలనా, లేదా మా మీద కేసులు పెట్టాలనా? మా పార్టీ నాయకుడు, ఉద్యమ నాయకుడు, దళితుడు, రాష్ట్ర లీడర్ మా రావుల్ అంజన్న గారు ఆయన జీప్ దగ్గరికి పోయాడు. జీప్ దగ్గరికి పోయి, సార్ ఒక్కసారి రండి, మా ఎమ్మెల్యే గారు నిలబడ్డారు, మా పార్టీ నాయకుడు నిలబడ్డారు రెండలు అని చెప్పేసి నాయకుడు మా లీడర్ అడిగితే, నేను రావాల్సిన అవసరం లేదు, నేను దిగను, ఇది నా ప్రోటోకాల్ కాదంటాడు. ఒక దళిత బిడ్డ ఇంత పెద్ద నాయకుడు పోయి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆయన పోయి అడిగితే కూడా నువ్వు దిగుతలేవు అంటే ఏ విషయంలో నువ్వు దిగుతలేవు? ఎందుకోసం? నేను ఎత్తి మీద ఉన్న కిరీటం పడిపోతుందా? అంత పెద్ద మనిషి పోయి నీకు ఒక సూచన చేసిండు, ఎమ్మెల్యే గారు నిలబడి వచ్చి ఒక మీ రిప్రజెంటేషన్ తీసుకుంటే కూడా అద్దం ఎత్తుకొని కారులో ఏసీ వేసుకొని కూర్చున్నావంటే ఏంటి ఉద్దేశం? ఇక్కడ తప్పెవరిది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలు కాదా? మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళే కదా. మేము పోరాడుతున్నది ఎవరి కోసం? జనాల కోసమే కదా. మేము అడుగుతున్న రిప్రజెంటేషన్ ఎవరైనా పర్సనల్ కోసం అడుగుతున్నామా, లేదా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్లోర్ వేసి కులగొట్టకని చెప్పడానికి వచ్చినామా, లేదా మా డోలి రమేష్ అని ఏదో అనాథరాజు ఇల్లు కడుతున్నాడు కోకని చెప్పడానికి వచ్చినామా? ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఎల్ఆర్ఎస్ ను ప్రజలకు ఉచితంగా అందజేయాలన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకే కదా మేము అక్కడికి వచ్చింది. ఆ ప్రజల యొక్క ఇది ఆకాంక్ష చెప్పడానికే కదా మేము ముందుకు వచ్చింది. దాన్ని ఇగ్నోర్ చేస్తూ మీరు నిన్న ప్రవర్తించిన తీరు అనైతికం. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలంటే ముందుగా నువ్వు రాజీనామా చెయ్యి, నీ రాజకీయ పార్టీలో చేరు. నువ్వు ఏ రాజకీయ పార్టీకి అయితే తొత్తు ఉన్నావో రాజకీయ పార్టీ చెయ్యి. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మీడియా ఉన్నది, ప్రింట్ మీడియా ఉన్నది. నేను చెప్తా ఉన్నా డీసీ గారు, మేము ఇక్కడ అనేక మంది డీసీలు పనిచేసారు. ఇక్కడ వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, యాదయ్య ఉండే, మొన్న నాగమణి మేడం ఉండే, అంతకుముందు స్వర్ణ మేడం ఉండే, అనేక మంది అల్వాళ్ళు ఆదుకున్నారు. బిడ్డ ఆదుకున్నారు, అక్కున చేరుకున్నారు, పువ్వు పెట్టిరు. నువ్వు సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఎవరింటికైతే నిక్కరేసుకొని పోతున్నావో, నువ్వు ఎవరైతే ఇంటికైతే నిక్కరేసుకొని పోతున్నావో, ఎవరైతే నువ్వు కాలు మొక్కుతున్నావో అని చెప్పు. నువ్వు డీసీ ఎవరింటికి పోతున్నావో అంత నా దగ్గర ఉన్నది, గుర్తుపెట్టుకో. నేను ఒక దళిత నాయకుని, నేను ఒక ప్రజాప్రతినిధి పనిచేస్తా ఉన్నా బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో. మేము చెప్తా ఉన్నాము, నీ కేసులు, నీ ఎఫ్ఐఆర్లు అన్ని మాకు కొత్త కాదురా. మేము పార్లమెంట్ ముట్టడించిన వాళ్ళము. ఏదైతే ఆఫీసులోకి పోతున్నావో మా ట్యాక్స్ తోటి కట్టినది బిడ్డ. దీనికంటే నీకు ఎక్కువ చెప్పము. నువ్వు కేసే పెట్టినావు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు పోయేదాకా పోరాటం చేస్తాం. అల్వాల్ నుంచి నేను సస్పెండ్ చేసి పోయేదాకా పోరాటం ఉంటుంది. ఇక మేము కార్యాచరణ చేస్తా ఉన్నాము. ఆమరణ దీక్షకు మరి ప్లాన్ చేస్తున్నాం బిడ్డ, అందరం కలిసి. నువ్వు పోకపోతే నీ డీసీ ముందటనే, నీ అల్వాల్ మున్సిపాలిటీ ముందటనే మేము దళితులము. నేనే ఉన్న కారు ముందట నా మీద కేసు పెట్టినాము. నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాము. మా మీద కేసే లేదు. అసలు మేము తెలంగాణ దేశభక్తుల మీద నువ్వు కేసు పెడుతున్నావు. నువ్వు కేసు పెట్టుకుంటావా, నువ్వు సూటు పెట్టుకుంటావా, నువ్వు పోయేది దారి చూసుకోయిగా, జాగ్రత్త. నేను డీసీకి చెప్తా ఉన్నావు, నువ్వు దళితులతో పెట్టుకున్నావు బిడ్డ, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నేను పోయేదాకా నేను ఎంబడి పడతాం. మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే ధర్నా కార్యక్రమం చేస్తున్నామో, మా మల్కాజ్గిరి శాసనసభ్యులైన మరి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టాము.
అక్కడ ధర్నా చేసే టైంలో డీసీ గారు అరౌండ్ 10:30, 10:40కి వచ్చినప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యే గారు అన్నది కూడా చూసుకోకుండా, అంటే కార్లో నుంచి ఆయన ఉన్నారని తెలిసి కూడా కార్ తీయకుండా కార్లోనే కూర్చొని, అంటే మేము జరిగే వరకు, అంటే మేము లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారిని ఆఫీస్లో కలుస్తానని చెప్పడం మాకు అంతా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక ప్రజాప్రతినిధి, పబ్లిక్లీ ఎలక్టెడ్ పర్సన్ ఎమ్మెల్యే గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసమన్నా ఆయన దిగి కలవాల్సింది ఉండే. ఆయన అది దిగకుండా ఇంకా కార్లోనే కూర్చొని అక్కడ కూర్చున్న అందరి మీదకి కూడా కార్ తీసుకురావడం అదంతా కూడా చాలా బాధాకరమైన విషయము. ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీకి, అంటే ప్రజలకు అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం, ఇలాంటి చేయడం, ఇంకా మీ నుంచి నేను వెళ్ళి కేసు బుక్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం కూడా అదంతా కూడా అసలు మాకేం కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఇష్యూ అనేది ఏం జరగలేదు అసలు. జరగని దాని మీద వెళ్ళి కేసు పెట్టడం, అందులో ఇంకా ఇందాక రామ్ యాదవ్ గారు చెప్పినట్టు 506 సెక్షన్ ఏదైతే ఉందో అది అసలు అంటే కోర్టు ద్వారా ఏదో చూసి అవన్నీ అయ్యాక పెట్టాలి. అట్లాంటిది సెక్షన్స్ అన్ని ఆయనే రాయించి ఇచ్చేసి వాళ్ళ రిజిస్టర్ కూడా వెంటనే అవ్వడము, ఇవన్నీ కూడా అంటే ఏదో కావాలని చేయడం, కక్షపూర్వకంగా చేయడం అని మాకు అందరు కూడా అర్థమవుతుంది. మీకు అందరు కూడా తెలుసు, మీరందరూ కూడా అక్కడే ఉన్నారు, మీ అందరు కూడా తెలుసు నేను ఏమైందో అక్కడ.